వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 సైడ్స్. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా రైల్వేల్లో కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే శతాబ్ది రైళ్లు, వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతోంది. త్వరలోనే బుల్లెట్ వేగంతో నడిచే రైలు అహ్మదాబాద్ నుండి ముంబై మధ్య పరుగులు పెట్టనుంది. నేల మీద విమాన వేగంతో నడిచే అత్యాధునిక రైలు ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది రైల్వే శాఖ. దీని పనులు కూడా వేగంగా సాగుతున్నాయని పేర్కొంది. ఈ పనులను ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న భారత రైల్వే త్వరలోనే బుల్లెట్ రైలు నడిపేందుకు సిద్ధమవుతుంది. అయితే నేలపైనే విమాన వేగంతో ప్రయాణించే రైలు కూడా దేశంలో పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి హైపర్ లూప్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ సాంకేతికతను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశీయ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. మొత్తంగా 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ విజయవంతమైతే 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్ లూప్ ప్రాజెక్టులో ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్లో నడిపిస్తారు. అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ రైల్వే ట్రాక్ సిద్ధమైనందున త్వరలో దీనిపై ట్రయల్ రన్ ప్రారంభమవుతాయి. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్ లూప్ రైల్వే ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో ఇది దేశంలో 5వ వేగవంతమైన రవాణా విధానం కానుంది. హైపర్ లూప్ సిద్ధమవుతున్న విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ భవిష్యత్తు తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు చేతులు కలిపాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించిందని, మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 2 విడతల్లో ఐఐటి మద్రాస్కు $20 లక్షల నిధులు అందజేశామన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో $10 లక్షల ఈ ప్రాజెక్టుకు ఇవ్వనున్నట్లుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే హైపర్ లూప్లో రైలు ప్రయాణ వేగం గంటకు 600 నుంచి 1200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నివేదికల ప్రకారం ఇండియన్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మరోవైపు దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గత సంవత్సరం 2024 ఏప్రిల్లో ఈ మేరకు సమాచారం ఇచ్చారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భారత రైల్వేలు 2026 నాటికి దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడుపుతాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మొదలయ్యే హై స్పీడ్ బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలా చూసినా కూడా హైపర్ లూప్ ద్వారా ఈ ప్రయాణ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
భారతదేశంలో సాధారణ ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే రైల్వేనే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇది చవక మాత్రమే కాదు, సుఖవంత ప్రయాణం కూడా. ఇక ఇండియన్ రైల్వేస్లో రోజు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కూడా చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఇప్పటికే ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా చేర్చేందుకు వందే భారత్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. ఇక త్వరలోనే బుల్లెట్ రైలు, హైడ్రోజన్ రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వే శాఖ. ముఖ్యంగా అత్యంత స్పీడ్గా వెళ్లే బుల్లెట్ ట్రైన్ వేగం గురించి రైల్వే ప్రయాణికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై ఒక అప్డేట్ ఇచ్చారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా రైల్వేలో కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంటకు 150 కిలోమీటర్ల పైగా వేగంతో నడిచే శతాబ్ది రైళ్లు, వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రస్తుతం రైల్వే నడుపుతోంది. త్వరలోనే బుల్లెట్ వేగంతో నడిచే రైలు అహ్మదాబాద్, ముంబై మధ్య పరుగులు పెట్టనుంది. నేల మీద విమాన వేగంతో నడిచే అత్యాధునిక రైలు ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది రైల్వే శాఖ. దీని పనులు కూడా వేగంగా సాగుతున్నాయని పేర్కొంది. ఈ పనులను ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఆధునికతను అందిపుచ్చుకుంటున్న భారత రైల్వే త్వరలోనే బుల్లెట్ రైలు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయితే నేలపైన విమాన వేగంతో ప్రయాణించే రైలు కూడా దేశంలో పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి హైపర్ లూప్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ సాంకేతికతను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశీయ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. మొత్తం 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ విజయవంతమైతే 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలోపే చేరుకోవచ్చు. హైపర్ లూప్ ప్రాజెక్టులో ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్లో నడిపిస్తారు. అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ రైల్వే ట్రాక్ సిద్ధమైనందున త్వరలో దీనిపై ట్రయల్ రన్స్ ప్రారంభించబోతున్నారు. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్ లూప్ రైలు ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో ఇది దేశంలో తొలి వేగవంతమైన రవాణా విధానం కానుంది. హైపర్ లూప్ సిద్ధమవుతున్న విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ భవిష్యత్తు తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు చేతులు కలిపాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించిందని, మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అభివృద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 2 విడతల్లో ఐఐటి మద్రాస్కు $20 లక్షల నిధులు అందజేశామన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో $10 లక్షల ఈ ప్రాజెక్టుకు ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. భారత్ ఇప్పటికే అన్ని రంగాల్లో ముందుకు చాలా సాఫీగా, చాలా వేగవంతంగా వెళ్తోంది. అదేవిధంగా ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ దేశాల వేగంతో భారత్ కూడా ఆ వేగాన్ని అందుకోవాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.